ప్రతిపక్ష పార్టీకి వాళ్ళు ఏదో కామెంట్ చేయాలి కనుక వేలాతేలా పోయిందంటున్నారు. కడప జిల్లానే కాదు, కడప టౌన్ కాదు, కడప జిల్లా కాదు, రాయలసీమ యావత్తు పసుపు మయంగా కనబడుతోంది. ఈ తెలుగుదేశం పార్టీ అడ్డ కడప అయితే ఏంటి, పులివెందులు అయితే ఏంటి, కుప్పం ముద్దుబిడ్డ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ అడుగు పెడితే అదే ఆయన అడ్డ. వచ్చి కడపలో ముందు తిరగమని చెప్పు. ఆడు బెంగళూరు కూర్చోడు కాదు, ఇక్కడ తిరిగిన తర్వాత ఎంత బాగుంది, చల్లబడ్డది వాతావరణం, ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కడప వాళ్ళ గురించి మాట్లాడతాడ, వేరే వాళ్ళ గురించి పక్కన పెట్టు. ఫ్లాప్ సినిమాకి వచ్చి ఫ్లాప్ డైరెక్టర్ వచ్చి మాట్లాడుతూ ఏం జరుగుతుందా? వైనాట్ 75 అనేసరికి అది ఎక్కడోకో పోయింది, హిమాలయ అంచుల్లోకి పోయింది. కాకపోతే ఇప్పుడున్న పరిపాలన ఈరోజు కడప జిల్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇలాకాలో నడుస్తుందంటే ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త గర్వంగా తలెత్తుకొని చెప్పుకునే విధంగా ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ నడుస్తుంది. ఒక విషయం అండి, నా పేరు ఈమన సూర్యనారాయణ, తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి స్టేట్ అధికార ప్రతినిధిని, విజయవాడ నుంచి వచ్చాను. తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇప్పటికి 43 సంవత్సరాలు అయింది. ఈ 43 సంవత్సరాల్లో ఈ మహానాడికి చాలా విశిష్టత ఉంది. ఎందుకనంటే కడప గడప రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది కడప గడప అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. అటువంటి కడప గడపలో మా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నవయువ నేత లోకేష్ గారు యువగళం పాదయాత్రతో జనగళం ప్రతిగళం చేసి దాని తదనంతరం కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా సంవత్సరం పాటు ప్రజారంజకమైన పరిపాలన అనంతరం ఈ కడప గడపలో దిగ్విజయంగా నభూతో నభవిష్యత్తు కన్నా గత మహానాళ్ళ కన్నా ఈ మహానాడు చాలా అద్భుతంగా జరుగుతుంది. అయితే మీరు అడిగినట్టుగా ప్రతిపక్ష పార్టీకి వాళ్ళు ఏదో కామెంట్ చేయాలి కనుక వేలాతేలా పోయిందంటున్నారు. కడప జిల్లానే కాదు, కడప టౌన్ కాదు, కడప జిల్లా కాదు, రాయలసీమ యావత్తు పసుపు మయంగా కనబడుతోంది. కావాలంటే ఆయన ఎప్పుడు కాలినడకన నడవడు కదా ప్రతిపక్ష నాయకుడు, హెలికాప్టర్లో చూడమనండి, రాయలసీమ ప్రాంతం అంతా పసుపు మయం కనబడుతుంది పైనుంచి చూస్తే. జూన్ 4 కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు, అదే జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటాం జగన్ చెప్తారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా? అసలు వెన్నుపోటు అనే పదానికి డిక్షనరీలో జగన్మోహన్ రెడ్డి చదువుకుంటే ఆ పదానికి ఒకే ఒక పేరు ఉంటుంది, వెన్నుపోటుకి ఎదురుకుండా, అది జగన్మోహన్ రెడ్డి పేరు. ఎందుకంటే తండ్రి చనిపోయినప్పుడు ఎటువంటి పాషాణమైన కొడుకైనా సరే తండ్రి బాడీ ఎక్కడుంది, తండ్రి కోసం తపన పడతాడు. అదే టైంలో ఎమ్మెల్యేలు సంతకాలు సేకరిస్తూ తాను ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి వ్యక్తికి వెన్నుపోటు అనే పదం మాట్లాడేందుకు కూడా అర్హత లేదు. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొలవల, నందమూరి నారా కుటుంబ సభ్యులందరి అంగీకారంతో ఆయన బాధ్యతలు చేపట్టాడు. 95 తర్వాత మళ్ళీ 99లో కూడా చంద్రబాబు గారి నాయకత్వం అద్భుతంగా ఉందని చెప్పి మరొకసారి ప్రజలు కూడా తీర్పిచ్చారు. దాన్ని వెన్నుపోటు అంటే ఎవరు ఒప్పుకోరు, తెలుగు తమ్ముళ్లే కాదు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు ఒప్పుకోరు. త్వరలో జగన్మోహన్ రెడ్డి 2.0 సినిమా చూపిస్తాను, నిజంగా చూపించే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు 2.0 సినిమా అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలకు చూపిస్తాడా, రాష్ట్రానికి చూపిస్తాడా, తెలుగుదేశం వాళ్ళకు చూపిస్తాడా? కాదు. తెలుగుదేశం ఈ రోజున ఆయన మీద తరుముకొస్తున్నటువంటి కేసులు కానీ, ఆయన ప్రభుత్వంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పనిచేసి అరాచకంతో రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి నాయకులు ఒక్కొక్కళ్ళు జైల్లోకి వెళ్తుంటే ఆయనకి 2.0 కాదు 3.0 కూడా కనబడుతుంది, ఆయనకి సినిమా కనబడుతుంది. ఆ సినిమా చూసిన తర్వాత ఆయన 2.0 ఉంటుందా, సినిమా ఆయన చూపిస్తాడా, ఆయన చూస్తాడనేది కాలం నిర్ణయిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. నేను ఎన్నడూ చూడని మహానాడు ఈ అధికారం వచ్చిన తర్వాత మహానాడు చూడడం చాలా ఆనందంగా కూడా ఉంది. వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను చూసి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరం రావడం, ఇలా ఆనందాన్ని చూడడం చాలా ఆనందంగా కూడా ఉంది. వైసీపీ అడ్డా లేదు, గుడ్డా లేదు. ఇటు చంద్రబాబు నాయుడు గారు అడ్డా ఇక్కడ ఉండేది. ఈ తెలుగుదేశం పార్టీ అడ్డా కడప అయితే ఏంటి, పులివెందులు అయితే ఏంటి, కుప్పం ముద్దుబిడ్డ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ అడుగు పెడితే అదే ఆయన అడ్డా. నా పేరు చుక్కా సాయిబాబు, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు, ఎక్స్జెడ్పీటీసీ. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో కడప గడ్డపైన ఈ మహానాడు 5 కోట్ల ఆంధ్రుల ఆత్మ అభిమానాన్ని తల్లకించేటట్లుగా, ఆత్మాభిమానాన్ని పెంపొందించేటట్లుగా ఘనంగా, ఉత్సాహంగా, ఆనందంగా, వైభవంగా జరగటం చాలా అభినందనమైనటువంటి సూచిక విధానం ఉంది. ఉత్సాహంగా ఉంది. రమణ వాళ్ళని ఎడన్నా స్టే చేస్తా వచ్చి కూర్చొని చూడమని ఎడ జరుగుతాం. ఈ ఆనికే సినిమా లేదు, ఫ్లాప్ సినిమా మళ్ళీ ఫ్లాప్ మీద చూస్తాడా? ఏముంటుంది చూపించేదానికి, ఏముంటుంది చూపించాను ఇంత. రెడ్ బుక్ లేదు, అక్రమాలు లేదు, బ్రహ్మాండ పరిపాలన జరుగుతుంది. ఎవరు అడిగినా హ్యాపీగా ఉన్నారు. వచ్చి కడపలో ముందు తిరగమని చెప్పు.
ఆడు బెంగళూరు కూర్చోడు కాదు, ఇక్కడ తిరిగిన తర్వాత ఎంత బాగుంది, చల్లబడ్డది వాతావరణం, ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కడప వాళ్ళ గురించి మాట్లాడా, వేరే వాళ్ళ గురించి పక్కన పెట్టు. ఫ్లాప్ సినిమాకి వచ్చి ఫ్లాప్ డైరెక్టర్ వచ్చి మాట్లాడుతుంటే ఏం జరుగుతుందా? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ దాకా చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఆయన 102వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి కడప జిల్లా దద్దరిల్లింది. ఎందుకంటే ఈ మహానాడుకు భారీగా తరలి వచ్చిన ఈ జనం ఎక్కడే కానీ ఒక్క వెహికల్స్ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి పార్కింగ్ సౌకర్యం కల్పించి మంచి భోజనాలతో చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడును దిగ్విజయం చేశాడు. ఈ మహానాడ గురించి మన సైకో జగన్ గారు ఏదో చాలా అట్టఫ్లాప్ అయింది, జనాలు లేరని చెప్పడం జరిగింది. కానీ ఆయన విజ్ఞతకే వదిలేస్తారు. ఆయన ప్రతి విషయంలోనూ ఏం మాట్లాడాలో తెలియని మైండ్ వెళ్ళిపోయినాడు. కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడడం కూడా తప్పే. కాబట్టి ఈ మహానాడు వల్ల రాబోయే ఈ జిల్లా ఎలక్షన్లో 10 సీట్లు సాధిస్తామని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. నా పేరు మీనాక్షి నాయుడు, ఎక్స్ జెడ్పీటీసీ, జిల్లా జెడ్పీటీసీల సంఘం అధ్యక్షుడు, కర్నూలు ఆలూరు నియోజకవర్గం. మాది కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం, జ్యోతుల నెహ్రూ గారి వర్గం అండి. జగ్గంపేట మండలం నుంచి 200 మందికి మహానాడు ప్రోగ్రాంకి బయలుదేరి వచ్చాము. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారి జన్మదిన వేడుకలు ఈనాడులోని మహా ఘనంగా జరిపించడానికి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం పంపించారు మాకు. అలాగే నెహ్రూ గారి తరఫున 200 మంది బయలుదేరి వచ్చాము. అలాగే మన ఈ కూటమి ప్రభుత్వంలోని చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి, అలాగే మా రాష్ట్రాలు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఆ కృషికి తగ్గ ఫలితాన్ని భగవంతుడు ఆయనకి శక్తిని సమకూర్చాలని, అలాగే మా జగ్గంపేట నియోజకవర్గం తరపు నుంచి మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పరిపాలన అయితే చాలా బాగుందండి. అయితే ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. అలాగే పథకాలు, సూపర్ 6 పథకాలు అన్నీ కూడా అమలు చేసే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందుకని సరే ఎటువంటి సంకోచం లేకుండా ప్రతి సూపర్ 6 పథకాన్ని కూడా దిగ్విజయంగా అమలుపరచడానికి తగిన శక్తిని భగవంతుడు ఇస్తాడని, చంద్రబాబు నాయుడు గారికి కల్పిస్తారని మేము భగవంతుడిని ఆశిస్తున్నాం. లేదండి, వైనాట్ 75 అనేసరికి అది ఎక్కడోకో పోయింది, హిమాలయ అంచుల్లోకి పోయింది. కాకపోతే ఇప్పుడున్న పరిపాలన ఇంకా 40 సంవత్సరాలు ఈ విజనరీ కలిగిన మన నారా చంద్రబాబు నాయుడు గారే ఉండాలని ప్రజలందరూ ఆకాంక్ష కూడా. అందుకనే ఈ మహానాడులో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 40 సంవత్సరాలు పరిపాలించాలని, అలాగే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తారని భగవంతుడిని కోరి ప్రార్థిస్తున్నారండి. నా పేరు పోలినాటి ధర్మానంద్ కుమారి శాస్త్రి అండి. నేను రాష్ట్ర తెలుగుదేశం అంగన్వాడీ విభాగానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ యొక్క మహానాడు కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుందని మరి రాష్ట్రపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని మహిళల్ని మబ్బి పెట్టారు, కానీ పథకాలు అయితే ఏమీ కూడా అమలు చేయలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు గత మహానాడులో సూపర్ 6 అని 6 పథకాలు అమలు చేశారు. అవి ఈ యొక్క 2025 బడ్జెట్లో ఒకటొకటి అలా రన్ అవుతూనే ఉంది. మరి తల్లికి వందనం రేపు జూన్ నెలలో పిల్లలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలానే బస్సు ప్రయాణం కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తారు ఆగస్టులో. అలాగే రైతు భరోసా కూడా రానున్న నెలలో కూడా ఇస్తారండి. ఆల్రెడీ మరి ప్రతి ఒక్క పథకాన్ని కూడా మరి అమలు చేస్తున్నారు. అలాగే ఈరోజు మన నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవటానికి ఎంత అద్భుతమైన ప్రదేశాన్ని, మరి ఎంత సస్యశ్యామలమైన ఈ యొక్క కడపని వాతావరణం ఇచ్చిన భగవంతునికి, అలాగే ఈరోజు మనం ఎంత ఘనంగా జరుపుకోవటానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన ఈ మహానాడు మీటింగ్కి వీచేసిన ప్రతి సోదరీమణులకు, ప్రతి సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గానికి, రాష్ట్రానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీడియా సహోదరులు, ఎందుకంటే ఎక్కడ ఎవరు మాట్లాడతారని ప్రతి చోటికి కూడా తిరుగుతూ వారి యొక్క సందేశాన్ని ఏ రకంగా వస్తుందో అని గ్రహించడానికి వారు, అలాగే పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. ఎందుకంటే ఈ రాష్ట్రం నుంచి ఇంకా వేరే ప్రాంతాల నుంచి కదిలి వచ్చిన ఈ ఒక్కరికి కూడా మళ్ళా భోజన సదుపాయాలు
అన్ని సదుపాయాలు కూడా చక్కగా ఉంది. అలాగే మా సహోదరులు ఎందుకంటే మహిళా శక్తిని ప్రోత్సాహం చేసిన మా యొక్క జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు జ్యోతుల్ నెహ్రూ గారు, అలాగే వారి యొక్క తనయులైనటువంటి నవీన్ కుమార్ గారు, మరి ఇద్దరు ప్రోత్సాహం ద్వారా మేము 500 మంది ఈ యొక్క మహానాడికి రావడానికి మరి బస్సులు కార్లు ఏర్పాటు చేశారండి. వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు మా యొక్క నియోజకవర్గం తరఫున మా ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటున్నాము. అలాగే లోకేష్ గారు కూడా రెడ్ బుక్ పట్టుకుని ఎంతో మంది కుటుంబాలకి, పేద కుటుంబాలకి, మరి ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక కృషి చేయాలి, ఒక కృషిగా ఈ రాష్ట్రాన్ని ఉంచాలని మరి ఆయన ఎంతో అవమానించారు గత ప్రభుత్వంలో. ఆ అవమానాలన్నీ దాటుకుని ఈరోజు నిలబడి ఒక మంత్రిగా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా అనేక పథకాలని విద్యార్థులకు అందిస్తూ ముందుకు కొనసాగటానికి, రాష్ట్రాన్ని నడిపించడానికి మరి తండ్రి కొడుకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప మహానాడికి వీచేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర తెలుగుదేశం మహిళా ఉపాధ్యక్షురాలు అంగన్వాడీ విభాగానికి పోల్నాటి ధర్మానంద కుమారి. పల్లా శ్రీనివాసరావు గారు తరపున మేము వచ్చి ఉన్నామండి. కడపలో ఇంత బాగా ఇంత ఆశ్చర్యకరంగా జరుగుతుందని మేము అనుకోలేదండి. మరి చాలా అద్భుతంగా జరిగింది, 100% కూడా. మరి ఇలా జరుగుతుందని కన్నులుగా చాలా బాగా జరిగిందండి. చాలా సంతోషంతో వెళ్తున్నాం, చాలా సంతోషంతో ఉన్నామండి. భోజనాల విషయంలోనేంటి, ప్రతి విషయంలోని బాగా ఉందండి. మరి ప్రతి ఒక్కటి కూడా మాకు బహుగా ఆశీర్వదించారు, అన్ని విషయాల్లోని మాకు బాగుందండి. మరి బస్సుల విషయంలోనేంటి మరి చాలా బాగా ప్రేమిస్తున్నారండి. కడప జిల్లా వాళ్ళు ప్రేమపూర్వకంగానే మమ్మల్ని అందరినీ ఆహ్వానించారండి, చాలా బాగుందండి. మరి మహిళలు వచ్చినప్పటికి కూడా మాకు భయం లేకుండానే చక్కగా ఆశీర్వదించారండి. విశాఖపట్నం పార్లమెంటరీ గాజోగు నియోజకవర్గం నుంచి వచ్చామండి, పల్లా శ్రీనివాసరావు గారి నియోజకవర్గం నుంచి. అదేవిధంగా మరి ఈవేళ తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడి కార్యక్రమం 2వ రోజు ప్రధాన ఘట్టం ఈవేళ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుక ప్రధాన ఘట్టమైన 2వ రోజు. మరి రాష్ట్ర నలుమూల నుంచి కూడా కార్యకర్తలందరూ చాలా విజయవంతంగా చేసి మరి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ మహానాడు 3 రోజుల పసి పండుగ కూడా మరి రాష్ట్ర నలుమూల నుంచి టీడీపీ కార్యకర్తలు, అలాగే నియోజకవర్గ కార్యవర్గ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై జయప్రదం చేయాల్సిందిగా ఈ పసి పండుగని మరీ కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నా పేరు సయ్యద్ షకీల్ అహ్మద్. నేను రాష్ట్ర ముస్లిం మైనారిటీ సెల్ అధికార ప్రతినిధిని. నేను నందికొట్కూరు నియోజకవర్గం, నంద్యాల జిల్లా. మా నాయకులు మాడ్ర శివానందరెడ్డి గారు మరియు గౌరవ వెంకటరెడ్డి గారు, మా ఎమ్మెల్యే గిత్తా జయసూర్య గారి వారి ఆధ్వర్యంలో చాలామంది కార్యకర్తలు, నాయకులు అందరూ తరలి రావడం జరిగింది. బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. తాండోపతాండాలుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ తరలి వస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మేము నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా నుండి వచ్చాము. మా ఎమ్మెల్యే వచ్చే కాకర్లు సురేష్ గారు. నిన్న కూడా వచ్చాము, ఈరోజు కూడా చూసాము. ఈరోజు ప్రజలను చూస్తే నిన్న కంటే కూడా ఈరోజు 10 అంతలు ఎక్కువగా ఈరోజు వచ్చారు. ఈరోజు కడప జిల్లాలో మహానాడు జరగడం అంటే నిజంగా ప్రతి తెలుగోడు కూడా ఈరోజు గర్వంగా తలెత్తుకొని చెప్పుకునే విధంగా ఈరోజు కడప జిల్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇలాకాలో నడుస్తుందంటే ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త గర్వంగా తలెత్తుకొని చెప్పుకునే విధంగా ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ నడుస్తుంది. ఈరోజు చూస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఒక పండగ లెక్క, ఒక తిరణాల లెక్క ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తండోపదండాలుగా వస్తున్నారంటే దానికి ప్రధాన కారణం అక్రమ కేసులు అంటూ ఎవరు పెడతా లేదండి. అక్కడ వాళ్ళు పెట్టిన దాని మీద కూడా ఇప్పుడు ఏం పెట్టట్లేదు. ఇప్పుడు నిజంగానే ఉన్నట్టే కేసులు పెడతారు తప్ప ఇంతకు ముందు అక్రమ కేసులు పెట్టి ఎంతో మందిని లోపడేశారన్న సంగతి తెలుసు. ఆనాడు మా చంద్రబాబు నాయుడు గారిని కూడా 53 రోజులు పైసలుగా జైల్లో పెట్టారు అన్యాయంగా. ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్లో ఏదో జరిగిందని చెప్పేసి ఆ రోజు ఎంతో మంది విదేశాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అక్రమం జరగలేదు, స్కిల్ డెవలప్మెంట్లో మేము ఎంతో మాకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పినా కూడా ఆ రోజు వదలకుండా 53 రోజులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు జైల్లో పెట్టారన్న సంగతి అందరికీ తెలుసు. ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంటే కక్ష తీర్చుకునే మనస్తత్వం కాదు చంద్రబాబు నాయుడు గారిది. ఏదన్నా రియాలిటీగా ఉంటేనే వాళ్ళ మీద కేసు పెడతారు తప్ప అలాంటి కేసులు పెట్టరు. ఈరోజు చూస్తే రాష్ట్రం దినదినాభివృద్ధి చేస్తుంటే అది చూడలేక కొంత వైసీపీ నాయకులు ఎన్నో ఈరోజు అసత్య ప్రచారాలు మీడియాలో చేస్తున్నారు. ఆ అసత్య ప్రచారాలను కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా టీడీపీ కార్యకర్త అభిమాని కూడా
తప్పకుండా తిప్పికొట్టాలి. ఈరోజు ఇంకా చూస్తే రాష్ట్రంలో ఈరోజు పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఉచిత ఇసుక విధానం కావచ్చు, ఎన్నో సంక్షేమ పథకాలు కావచ్చు ఈరోజు బ్రహ్మాండంగా ఇస్తున్నారు. ఈరోజు రాష్ట్రం దినదినాభివృద్ధి చెందుతుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో హ్యాపీగా ఈరోజు ఉన్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఇంతకు ముందు జరిగిన దానికంటే కూడా ఈరోజు మహానాడు జరగడం అనేది చాలా గ్రేట్గా జరుగుతుంది. దానికి బలమైన కారణం ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో చేసే అభివృద్ధి ఇచ్చే సంక్షేమాలే కారణమని కూడా ఈరోజు ప్రజలందరూ నమ్మి ఈరోజు మహానాడుకు వస్తున్నారు తండోపదండాలుగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ సూపర్ 1.2 1.1 చూపించాడు. 1.2 చూడడానికి సిద్ధంగా లేరు. ఆల్రెడీ 1.1 చూశారు. బ్రహ్మాండం మీ 1.1 సరిపోయిందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అనుకుంటారు. కానీ 2.0 చూడడానికి ఈరోజు సిద్ధంగా లేరు. ఎందుకంటే 1.1లోనే మీరు చేసిన పనులు కనీసం నాసిరకం మద్యంతో కనీసం 6-7 లక్షల మందికి ప్రాణాలు తీశారు. ఈరోజు వాళ్ళందరూ ఈరోజు రాష్ట్ర ప్రజలు మీ అవసరం లేదని చెప్పేసి ఈరోజు లాస్ట్ 2024లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఈరోజు మీకు ఒక జుట్టు పట్టుకొని హిందూ మహాసముద్రంలో పారేసినట్టు పారేస్తే కూడా మళ్ళా 2.0 సినిమా చూపిస్తానని చూడడానికి ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా లేరు అన్న సంగతి వైసీపీ పార్టీ పెద్దలు, వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ లీడర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.